చైనాలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో తెలియజేసే ఒక ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గొర్రెల కాపరి ఉద్యోగం కోసం ఇప్పుడు వందలాది మంది ఉన్నత విద్యావంతులు పోటీ పడుతున్న పరిస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒత్తిడిని బయటపెడుతోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న యువత, సాఫ్ట్వేర్ నిపుణులు, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదివిన నిరుద్యోగులు కూడా ఇప్పుడు ఒంటరి పర్వత ప్రాంతాల్లో గొర్రెలు కాయడానికి సిద్ధపడ్డం చైనాలోని మారుతున్న సామాజిక వాస్తవికతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ మొత్తం చర్చకు కారణమైన ఘటన ఉత్తర చైనాలోని మంగోలియా సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది. అక్కడ ఒక మారుమూల వ్యవసాయ క్షేత్ర యజమాని జువో జియావోయాంగ్ ఇచ్చిన చిన్న ఉద్యోగ ప్రకటన ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. గొర్రెలు కాయడానికి 2 వ్యక్తులు కావాలి అనే సాధారణ ప్రకటనతో ప్రారంభమైన ఈ కథ కొన్ని గంటల్లోనే చైనా ఉద్యోగ మార్కెట్పై పెద్ద చర్చకు దారితీసింది. చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదిక వీబోలో ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే దాదాపు 5.9 కోట్ల వీక్షణలు సాధించింది. వేలాది మంది ఈ పోస్ట్ను షేర్ చేయడంతో అది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్గా మారింది. మొదట్లో ఈ స్పందన చూసి ఫామ్ యజమాని జువో జియావోయాంగ్ కూడా ఆశ్చర్యపోయాడట. కేవలం 2 ఖాళీల కోసం ఏకంగా 700 మందికి పైగా దరఖాస్తులు రావడం ఆయన ఊహించలేదని చెప్తున్నారు. ఇక్కడ మరింత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే దరఖాస్తు చేసిన వారిలో కేవలం సాధారణ కార్మికులు మాత్రమే లేరు. షాంఘై, చోంకింగ్ వంటి భారీ మెట్రో నగరాల్లో కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న వైట్ కాలర్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, అలాగే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసిన యువత కూడా ఉండడం చైనా సమాజాన్ని ఆలోచనలో పడేసింది. ఎందుకింతమంది ఈ ఉద్యోగం కోసం పోటీ పడ్డారు అనే ప్రశ్నకు సమాధానం ఆ ఉద్యోగంలో ఆఫర్ చేసిన జీతం. గొర్రెల కాపరి ఉద్యోగానికి నెలకు దాదాపు 1,10,000 రూపాయల వేతనం ఇస్తామని జువో ప్రకటించారు. అదనంగా ఉచిత వసతి, నిత్యావసర సరుకులు కూడా అందిస్తామని చెప్పడంతో యువత భారీగా ఆకర్షితులయ్యారు. ప్రస్తుత చైనా ప్రైవేట్ రంగ సగటు జీతం భారత కరెన్సీలో సుమారు 70,000 రూపాయల వరకే ఉండగా ఈ ఉద్యోగానికి అంతకంటే చాలా ఎక్కువ ప్యాకేజ్ ఉండడం ఆసక్తిని పెంచింది. అయితే ఇది కేవలం జీతం విషయం మాత్రమే కాదు. చైనాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు కూడా యువతను ఇలాంటి ఉద్యోగాల వైపు నెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చైనాలో ఆర్థిక మందగమనం పెరుగుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, కార్పొరేట్ రంగంలో తీవ్రమైన పని ఒత్తిడి యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి. చైనాలో 9-9-6 అనే పని సంస్కృతి చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజులు పని చేయాల్సిన పరిస్థితులు చాలా సంస్థల్లో కనిపిస్తున్నాయి. ఈ ఒత్తిడి కారణంగా యువత మానసికంగా తీవ్రంగా అలసిపోతున్నారు. అధిక వేతనాలు ఉన్నా వ్యక్తిగత జీవితం లేకుండా పోతుందని చాలామంది భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన గ్రామీణ జీవితం, నగర రద్దీకి దూరంగా ఉండే వాతావరణం కొంతమందికి ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉన్న యువత, ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని ఒక ప్రత్యామ్నాయంగా చూడడం ప్రారంభించారు. జువో జియావోయాంగ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దరఖాస్తు చేసిన వారిలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారని, మరికొందరు కార్పొరేట్ జీవితానికి విసిగి ఈ ఉద్యోగం కోసం ముందుకొచ్చారని చెప్పారు. అయితే బయట కనిపించినంత సులభం ఈ ఉద్యోగం కాదు. ప్రకటనలోనే దాని కఠినతర పరిస్థితులను స్పష్టంగా పేర్కొన్నారు. వేసవిలో దాదాపు 4,900 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైదానాల్లో 3,000 గొర్రెలను ఒంటరిగా కాపాడాల్సి ఉంటుంది. రోజంతా మనుషులెవరూ లేకుండా పశువులతోనే గడపాల్సి ఉంటుంది. ఇక శీతాకాలం పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయి. -30 డిగ్రీల వరకు పడిపోయే గడ్డకట్టే చలిలో గొర్రెల షెడ్లను శుభ్రం చేయాలి. మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో రోజువారీ పనులు నిర్వహించాలి. నెలల తరబడి ఒంటరిగా జీవించాల్సి ఉంటుంది. ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని ప్రాంతాల్లో ఉండాల్సి రావచ్చు. ఈ పరిస్థితులను తట్టుకోవడం నగరాల్లో పెరిగిన యువతకు సాధ్యం కాదని ఫామ్ యజమాని త్వరగానే గ్రహించాడు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఈ కఠిన జీవనశైలిని భరించలేరని అర్థం చేసుకున్నాడు. అందుకే చివరికి నగర యువత దరఖాస్తులను పక్కన పెట్టి వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న మధ్య వయస్కులను ఎంపిక చేశాడు. 1980ల కాలానికి చెందిన 2 మధ్య వయస్కుల జంటలను ఈ పనుల కోసం తుది ఎంపిక చేసినట్టు జువో వెల్లడించాడు. వారికి పశువుల పెంపకంపై అనుభవం ఉండడంతో పాటు ఒంటరితనాన్ని భరించే మానసిక ధైర్యం కూడా ఉందని తెలిపాడు. ఈ ఘటన ఇప్పుడు చైనా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఒకప్పుడు గొర్రెలు కాయడం అంటే గ్రామీణ పేదరికానికి చిహ్నంగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే ఉద్యోగం కోసం కార్పొరేట్ ఉద్యోగులు పోటీ పడటం సమాజంలో మారుతున్న ప్రాధాన్యతలను చూపిస్తోంది. సామాజిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఒక వైరల్ ఉద్యోగ ప్రకటన మాత్రమే కాదు. చైనాలో యువత ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతిపై పెరుగుతున్న విసుగు, మానసిక అలసట వంటి సమస్యల ప్రతిబింబం కూడా.
మరోవైపు చైనాలో ఉన్నత విద్య పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు తగిన ఉద్యోగాలు దొరకకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో విద్యార్థులు పట్టాలు పొందుతున్నప్పటికీ అందరికీ సరిపడా అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక జీతం ఉన్న ఏ పనైనా యువతను ఆకర్షిస్తోంది. అది నగరంలోని కార్పొరేట్ కార్యాలయం కావచ్చు, లేదంటే మంచు పర్వతాల మధ్య గొర్రెలు కాయాల్సిన ఉద్యోగం కావచ్చు. ఈ ఘటన ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా ఇస్తోంది. ఉద్యోగాల విలువ ఇప్పుడు కేవలం పని రకం ఆధారంగా నిర్ణయించబడటం లేదు. జీతం, మానసిక ప్రశాంతత, జీవన నాణ్యత, పని ఒత్తిడి వంటి అంశాలు యువత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విచిత్రమైన ధోరణులు మరింత పెరిగే అవకాశం ఉందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఒత్తిడికి విసిగిపోయిన యువత సంప్రదాయ జీవన శైలుల వైపు తిరిగి మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. చైనాలో గొర్రెల కాపరి ఉద్యోగం కోసం 700 మంది పోటీ పడిన ఈ ఘటన కేవలం ఒక వైరల్ వార్త మాత్రమే కాదు, అది ప్రపంచ ఉద్యోగ మార్కెట్ మారుతున్న స్వరూపానికి ప్రతీకగా మారింది.